అందరికీ నమస్కారం. ఈరోజు ఎలక్ట్రానిక్ మీడియాలో, సోషల్ మీడియాలో ఒక న్యూస్ బాగా వైరల్ అవుతోంది. అదేంటంటే, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు రాబోయే గోదావరి పుష్కరాలు 2027లో భాగంగా ఆయన రాజమండ్రికి చేరుకొని పర్యటనలో భాగంగా అక్కడ గోదావరి నది చుట్టూతో ఉన్న పరిసరాలు వాటన్నింటినీ మొత్తం సందర్శిస్తూ అక్కడ ఉన్న రకరకాల వాటర్ సోర్సెస్లో ఉన్న వాటర్ క్వాలిటీని చెక్ చేయడం, అది కూడా సైంటిఫిక్గా అధికారులతో పాటు, నిపుణులతో పాటు అక్కడున్న స్థానిక ఎమ్మెల్యేలు, స్థానిక నాయకులు, మంత్రులతో పాటు అధికారులు, నిపుణులతో అక్కడున్న వాటర్ క్వాలిటీని చెక్ చేస్తూ, అది కూడా పుష్కరాలు అనేవి నాణ్యత లేని, శుభ్రత లేని నీటిలో జరగకూడదు, స్వచ్ఛమైన నీటిలో గోదావరి పుష్కరాలు జరగాలనే ఆయన ఉద్దేశం. నాకు తెలిసి బహుశా ప్రతి 12 సంవత్సరాలకు వచ్చే పుష్కరాల్లో నీటి గురించి, నీటి యొక్క నాణ్యత గురించి మాట్లాడిన మొట్టమొదటి నాయకుడు. హ్యాట్స్ ఆఫ్ టు PSPK, హ్యాట్స్ ఆఫ్ టు అవర్ డిప్యూటీ సీఎం. థ్యాంక్ యూ.